అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అందరికి ఇష్టమైన మోమోస్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. కంటికి అందంగా నోటికి కమ్మగా ఉండి ఈజీగా చేసుకునే ఈ గులాబ్ పూల మోమోస్ రెసిపీ ఎవరైనా చేసుకునే విధంగా 2 సెట్స్లో ఎలా చేయాలో చూద్దామండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బీట్రూట్ను పొట్టు తీసుకొని మనం సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆ తురుమునంతా కూడా మనము. ఇప్పుడు బీట్రూట్ తురుములో ఒక టీ కప్పుతో సగం కప్పు నీళ్లు పోయాలి. అలా నీళ్లు పోసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుమును మొత్తం మనం ఒక జాలి గంటలోకి వేసేసుకుంటే అందులో నుంచి మనకు మొత్తం రసం వస్తుంది అన్నమాట. మనకు బీట్రూట్ రసం కావాలి. అలా కొంచెం అలా ప్రెస్ చేస్తే మనకు ఆ లిక్విడ్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇలా తీసుకోవాలి బీట్రూట్ రసాన్ని. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి దాన్ని. ఇప్పుడు పిండి ముద్ద తయారు చేసుకోవాలండి. ఒకవేళ పిండి మెత్తగైనా మీదికెళ్ళే పొడి పిండి చల్లుకుంటూ మనం చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఓకే అండి, మన పిండి కలపడం అయితే తయారైపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది కూడా మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కూడా మూత పెట్టేసి మనం 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఆలు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 4 ఎల్లిపాయ ముక్కలు అలాగే 2 ఉల్లిపాయ ముక్కల్ని కూడా మనం వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇట్లా ఆయిల్ పైకి రావాలండి. అప్పుడు మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న 5 ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆలు ఎంత బాగా ఉడికితే, ఎంత మెత్తగా ఉడికితే మనకు ఇక్కడ స్టఫింగ్ అనేది అంత బాగా వస్తుంది. ఆలు మొత్తం స్మాష్ అవ్వాలి. మనకి ఇప్పుడు ఇలా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ మనము గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని దింపేసుకోవడమే. ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రోజ్ ఫ్లవర్ను చేసుకుందాం. ముందుగా మనము చెక్క మీద కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా పిండిని రోల్ చేసుకోవాలి. ఇప్పుడు బీట్రూట్తో కలుపుకున్న పిండిని కూడా మనము ఒక చపాతీ లాగా చేసుకోవాలండి. ఎగ్ షేప్ చేసుకోవాలి. మనకు కొద్దిగా లావుగానే ఉండాలండి, ఓకేనా, మరీ సన్నగా చేయకూడదు. ఇప్పుడు మధ్యలో మనం రోల్ చేసుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు గ్యాప్స్ లేకుండా మంచిగా రోల్ చేసేసుకొని ఇంకొద్దిగా సన్నగా చేసుకొని ఇప్పుడు మనం పీసెస్ కట్ చేసుకోవాలి నైఫ్తో. ఈ పీసెస్ని బట్టే మనకు ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి. నేనైతే కొంచెం పెద్ద సైజుని తీసుకుంటున్నాను. ఫ్లవర్ మనకు ఇంకా చిన్న సైజులో కావాలి అనుకున్నప్పుడు ఈ రోల్ని సన్నగా చేసుకొని మనం పీసెస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు రోజ్ ఫ్లవర్ కూడా చిన్నగా వస్తాయి అన్నమాట. ఒక పిండి ముద్ద తీసేసుకొని చిన్నగా పూరిలాగా చేసుకోవాలండి. మరీ సన్నగా చేయకూడదు, మరీ లావు కూడా ఉండొద్దు, మీడియం ఉండాలి. ఒక బౌల్ తీసేసుకొని మనం ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి. మనకు పూరి రౌండ్గా రావాలండి. అప్పుడే మనకు ఫ్లవర్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకోవాలి. అలా ఇలా మనకు కావలసినన్ని పూరీలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లవర్ చేసుకుందామండి. అలా పూరి పెట్టేసుకొని ఆ పూరి పైన ఇంకొకటి పెట్టి మనం జాయింట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టాలి. నేనైతే 3 పూరీలు మాత్రమే పెడుతున్నానండి. మనము ఇంకా చిన్నగా వేసుకుంటే 4-5 పూరీలు పెట్టుకున్నా కూడా మనకు లేయర్స్ ఎక్కువ వస్తాయి. మనకు షేప్ కరెక్ట్గా కనిపిస్తుందని నేను పెద్ద సైజులో చేస్తున్నాను. మనం చిన్న సైజులో కావాలంటే కూడా పూరీలు చిన్నగా చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మనము ఆలు స్టఫింగ్ చేయాలండి. మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అది మరీ ఎక్కువ కూడా పెట్టకూడదు అన్నమాట. ఎక్కువ పెడితే బయటకు వచ్చేస్తుంది, ఫ్లవర్ బయట కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువ పెట్టుకోకుండా కొద్దిగా పెట్టుకోవాలా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 1 సైడ్ ఫోల్డ్ చేయాలండి. ప్రెస్ చేయకూడదు, జస్ట్ ఫోల్డ్ చేయాలి.
మనం ఆలు పెట్టుకున్న ప్లేస్లోనే కొద్దిగా ప్రెస్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఫోల్డ్ చేసుకోవాలి, రోల్ చేసుకోవాలండి. అంతే అండి. చూడండి మన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. పైనంతా పింక్ కలర్ వచ్చింది, కిందనేమో వైట్ కలర్ వచ్చింది. 2 షేడ్స్లో మన రోజ్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంది కదా, ఎంత బాగా కుదిరిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా సింపుల్ మెథడ్ కదా. ఓకే అండి, మిగతా మనం ఎన్ని కావాలనుకుంటే అన్ని రోజ్ ఫ్లవర్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇంకొక చిన్న రోజ్ ఫ్లవర్ కూడా చేశానండి, సేమ్ ప్రాసెస్లో. క్యూట్గా ఉంది కదా. రోజ్ ఫ్లవర్ ఆల్ మోమోస్ మనం ఇప్పుడు స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టేసుకున్న మన ఫ్లవర్స్ని కింద భాగంలో ఆయిల్ పెట్టి మనం ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. నేను ఎందుకంటే చిన్న గిన్నెలో ఆయిల్ పెట్టేసి అందులో ముంచి ఇలా పెడుతున్నాను, ఫ్లవర్ డ్యామేజ్ అవుతుందని. ఇలా 3 ఫ్లవర్స్ని కూడా అలా పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఇలా ఫ్లవర్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు వీటిని స్టీమ్ చేసుకుందాం. కట్టెల పొయ్యి మీద స్టీమ్ చేస్తున్నానండి, అందుకని నేను ఒక బాసన్ తీసుకొని దానిపైన మన పువ్వులు పెట్టుకున్న గిన్నె పెట్టేసి మూత పెట్టేశాను. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెట్టేసి మనం 30 మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 30 మినిట్స్ మనం స్టీమ్ చేసుకోవాలి. 30 మినిట్స్లో కరెక్ట్గా మనకు మోమోస్ బాగా స్టీమ్ అవుతాయి. మనం ఇప్పుడు 30 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మోమోస్ అయితే బాగా ఉడికినాయండి, మంచిగా స్టీమ్ అయినాయి కాబట్టి నేను ఇప్పుడు దింపేస్తున్నాను. మనకు ఫ్లవర్స్ స్టీమ్ అయినప్పుడు మనకు కలర్ చేంజ్ అవుతుందండి, చూసారా, లైట్గా కలర్ చేంజ్ అయింది. ఈ ఆల్ మోమోస్ను మనము కెచప్తో కానీ చట్నీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మరి ఉడికిందో లేదో అని మీకు డౌట్ కూడా ఉంటుంది కదా, అందుకని మీకు కట్ చేసి చూపిస్తాను ఫ్లవర్ని. ఇప్పుడు మోమోస్ ఎన్నో వెరైటీస్ చేస్తారండి, ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ లాగా చేస్తుంటారు. మనం ఇలా రోజ్ లాగా చేసాము, కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి, పిల్లలకు బాగా నచ్చుతాయి మోమోస్ అయితే. చూడండి లోపల ఎంత బాగా ఉడికిందో, చూసారా. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు మీ పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.